నా పేరు సుబ్రహ్మణ్య భాస్కర్ దేవ్, హైకోర్టు అడ్వకేట్. ఇవాళ ఒక ఒక టాపిక్, ధర్మం గొప్పదా? ధర్మం అంటే సనాతన ధర్మం గొప్పదా? మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ చట్టాలు ఏదైతే మన రాజ్యాంగానికి లోబడి, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి లోబడి తయారు చేసుకునే చట్టాలు కానీ, ఇవన్నీ వీటి ద్వారా మనం పొందుతున్న న్యాయం కానీ, ఏది మనకు సత్వరమైనటువంటి పరిష్కారాన్ని చూపిస్తుంది, ఏది అనుసరించడం వల్ల మనకు ఒక వెల్ఫేర్ స్టేటు, సుఖప్రదమైనటువంటి జీవిత విధానం ప్రపంచంలో దొరుకుతుంది అనేది కనుక ఇవాళ ఆలోచిస్తే నాకు వచ్చింది. దీని మీద ఒక చిన్న ఇది అభిప్రాయం వెలిపించుదాం అనుకుంటున్నాను. ఏంటంటే, ఇప్పుడు ధర్మం అనేటువంటిది సనాతన ధర్మం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? వేదాల నుంచి వచ్చింది. ఈ వేదాల యొక్క సారము ఉపనిషత్తుల యొక్క సారం వచ్చేసి భగవద్గీత. ఇది వ్యాస భగవానుడు ఈ శ్రీమన్ మహాభారతంలో పొందుపరచబడింది. ఏంటంటే, ఈ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించినటువంటిది భగవద్గీత. ఇది కంప్లీట్గా సనాతన ధర్మం గురించి అవుతుంది. ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్, ఎలా ప్రవర్తించాలి, మనుషులు అనేవాళ్ళు ఎలా ఉండాలి, జీవులు, కేవలం ఇది మనుషుల గురించి చెబుతుంది. ఎందుకంటే ఈ పశుపక్షాదులకి, ఈ క్రిమికీటకాలకి, వాటికి దీని యొక్క ఆవశ్యకత ఏముండదు. కేవలం మనుషులుగా పుట్టాం కాబట్టి, మనకు జ్ఞాన సముపార్జన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి, మన కోసం మాత్రమే శ్రీకృష్ణ పరమాత్మ మనుషుల కోసం చెప్పాడు. దీంట్లో ఏంటంటే, ఇది ధర్మం అనేటువంటి శాశ్వతమైనటువంటిది. ఈ చట్టాలు మనుషులు తయారు చేసుకున్నటువంటివి. అంటే మనమే లీడర్స్ని ఎన్నుకుని ఎమ్మెల్యేల ద్వారా, ఎంపీల ద్వారా ఒక కాన్స్టిట్యూషన్కి లోబడి కాన్స్టిట్యూషన్ తయారు చేసుకున్నాం. ఆఫ్ ది పీపుల్, ఫర్ ది పీపుల్ అండ్ బై ది పీపుల్ అని తయారు చేసుకున్నటువంటి చట్టాలు ఈ రాజ్యాంగం, దాని చట్టాలు. ఇక్కడ ఏంటంటే, ఈ ధర్మం అనేటువంటి శాశ్వతమైనటువంటి ధర్మాలు. అబద్ధం ఆడకూడదు, తల్లిదండ్రులు గౌరవించాలి, పెద్దలని గౌరవించాలి, శాస్త్రాన్ని గౌరవించాలి, శాస్త్రాన్ని చేయకూడదు. అలాగే శాస్త్రాలు ఏవేవైతే చెప్పబడినాయో ఆ ధర్మాలన్నింటినీ కూడా గృహస్థాశ్రమ ధర్మం కానీ, అలాగే బ్రహ్మచర్య ధర్మం కానీ, ఈ రకమైన సన్యాసాశ్రమ ధర్మాలు కానీ, ఈ ధర్మాలన్నీ కూడా చెప్పబడ్డాయి. ఇవన్నీ వాటి ప్రకారంగా నడుచుకుంటే ప్రపంచంలో శ్రేయస్సు ఉంటుంది. ఇది కోర్టులు పెట్టినటువంటి చట్టాలు, కోర్టుల్లో మనం అనుసరిస్తున్న చట్టాలు. ఈ చట్టాల గురించిన అవగాహన చాలామందికి ఉండదు. ఇగ్నరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఏంటంటే, చట్టాలు తెలుసుకోకపోవడం అనేటువంటిది మన తప్పు అని. తప్పులు కనుక నేరాలు చేస్తే ఈ సూత్రం వాడతారు. అయితే చట్టాలు తెలిసేటువంటి అవకాశం లేదు. ప్రజలకు తెలియదు చట్టాల గురించి. ప్రజల గురించి తెలిసేది ఏంటంటే, ధర్మాల గురించే తెలుస్తుంది ఎక్కువ. ధర్మాలు పాటిస్తున్నారా లేదా అనేది వేరే సంగతి. కానీ ధర్మంగా కనుక నడుచుకుంటే మనిషి తల్లిదండ్రులు గౌరవించడం, పెద్దలను గౌరవించడం, ఇతరుల ఆస్తులను లాక్కోకుండా ఉండటం, పరస్త్రీల ఎందు వ్యామోహం లేకుండా ఎవరి సంసారాలు వాళ్ళు జాగ్రత్తగా చేసుకుంటూ ఉండటం, అక్రమార్జన చేయకుండా న్యాయంగా వచ్చేటువంటి సంపాదనతో సుఖప్రదమైన జీవితాన్ని గడుపుకుంటూ ఉండటం, ఇలాంటి కొన్ని ధర్మ సూత్రాలు ఏవైతే వాటిని కనుక పాటించేటట్టయితే మనుషులకి ఏ రకమైనటువంటి బాధలు కూడా ఉండవు, గొడవలు ఉండవు. అప్పుడు ఈ చట్టాల జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు, కోర్టులకు వెళ్ళాల్సిన అవసరం లేదు. కోర్టులకు ఇప్పుడు కూడా వెళుతున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువే ఉంటుంది. నిజానికి చెబితే కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అవటం మూలంగా కానీ, భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటివి కానీ, గొడవలు కానీ, అలాగే ఆస్తులకు సంబంధించినటువంటివి కానీ, ఈ రకమైనటువంటి ఎన్నో రకాలైనటువంటివి లావాదేవీలు, గొడవలు ఉంటాయి. ఈ గొడవలన్నీ కూడా ధర్మంగా నడుచుకునేటువంటి వాడికి ఈ గొడవలతో సంబంధం ఉండదు. ఎవరైతే వీటిని అతిక్రమిస్తారో వాళ్ళకి మాత్రమే చట్టాల యొక్క ఆవశ్యకత ఉంటుంది. చట్టాల యొక్క ఆవశ్యకత ఉంటే, చట్టంలోకి వెళితే, కోర్టుల పరిధిలోకి వెళితే సత్వర పరిష్కారం ఉండదు. వాటికి కొన్ని సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరగాలి. కేవలం సాక్ష్యాధారాల మీద ఆధారపడి మాత్రమే న్యాయ వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. వీటిలో మళ్ళీ కేసు ఓడిపోయిన వాడు మళ్ళీ పైకోర్టుకి అప్పీల్కి పెడతాడు, మళ్ళీ అక్కడ ఓడిపోయిన వాడు మళ్ళీ ఇంకో పైకోర్టుకి అప్పీల్కి పెడతాడు. దాంట్లో సత్వరమైనటువంటి పరిష్కారం లేదు. చాలా కాలం నడుస్తాయి ఈ కేసులన్నీ కూడా. అయితే
అందుకే మీడియేషన్ అనేది ఒకటి పెట్టారు. అందులో ఏంటంటే ఒక సర్టన్ స్టేజ్లో మీడియేషన్కి వెళ్ళండి, మీరు ఏమైనా ఉంటే మీరు సెటిల్ చేసుకోండి మ్యాటర్ అని అంటారు. అది సాధారణంగా వర్కౌట్ అవ్వవు చాలా కేసుల్లో. ఎందుకంటే దీంట్లో ఒకడు మోసగాడు ఉంటాడు, ఒకడు నిజాయితీపరుడు ఉంటాడు. మోసగాడు అంత తొందరగా బయటికి రాడు. కాబట్టి సనాతన ధర్మం ఏదైతే ఉందో దాన్ని గట్టిగా కనుక పట్టుకుని చేసేటువంటి వాడికి ఈ రకమైనటువంటి బాధలు ఉండవు. సుఖంగా జీవితాన్ని గడుపుకుంటూ ఉంటాడు. ఏ రకమైన కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మనకి ఇప్పుడు ఊరికో కోర్టు, ఊరికో పోలీస్ స్టేషను ఇలా ఇష్టం వచ్చినట్టు వస్తున్నాయి. అవన్నీ అవసరాలు ఉండవు. ఎందుకంటే న్యాయంగా నడుస్తున్న ప్రజల్లో న్యాయం కనుక పెరిగితే, ధర్మచింతన కనుక పెరిగితే, ఈ సనాతన ధర్మాన్ని కనుక పాటించు కనుక వస్తే అప్పుడు ఈ కోర్టులకు వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది? కోర్టులు ఉండవు కదా. ఒకప్పుడు రచ్చబండ దగ్గర తీర్పులు జరిగేవి, వెంటనే అయిపోయేవి. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు సంవత్సరాలు నడుస్తున్నాయి కేసులు. ఒక్క కేసు ఎప్పుడు తెగుతుందో తెలియదు, ఎప్పుడు తెములుతుందో తెలియదు, అలా ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి ఏంటంటే మనం ఆలోచించాల్సింది సనాతన ధర్మాన్ని పాటించడం వల్లే శ్రేయస్సు కలుగుతుంది. అది మనకు అందుకని చెప్పి మనం సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడు. అంటే ఒకవేళ ధర్మాలను పాటించలేకపోయినా ఈశ్వరుడు శరణతో వచ్చి భక్తితోడు కనుకుంటే మనకు అన్యాయాలు మోసాలు చేసే అవకాశం ఉండదు. కాబట్టి ధర్మ ప్రచారం జరగాలి. సనాతన ధర్మం యొక్క విలువని ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళాలి. అవి తీసుకెళ్తే మనకి కోర్టుల యొక్క ఆవశ్యకత తగ్గుతుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకు సర్వత్రా కూడా శ్రేయోరాజ్యం ఏర్పడుతుంది. ఇది నా యొక్క సింపుల్గా నేను చెప్పేటటువంటి నా యొక్క అభిప్రాయం. ఓం తత్సత్. శ్రీ పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.